నమస్తే, నేను మీ వెంకటేష్. వెల్కమ్ టు టీఎంఆర్ న్యూస్. గత కొంతకాలంగా మనం చూస్తూ ఉన్నాం, దాదాపుగా ఒక బీసీ మంత్రి, ఒక పద్మశాలి ముద్దుబిడ్డ, ఒక పద్మశాలి ఇంటి ఆడపడుచు, నిజంగా కొండా మురళి గారి భార్య కొండా సురేఖ గారిపై వస్తున్న ప్రచారాల గురించి మీకు అందరికీ తెలిసిన విషయమే. నిజంగా ఎందుకు కొండా సురేఖ గారిని టార్గెట్ చేసిరు, ఒక బీసీ మంత్రిని ఎందుకు టార్గెట్ చేసిరు, అసలు వాస్తవాలు ఏంటి, ఆ విషయాలకు వెళ్ళే ప్రయత్నం చేద్దాం. ముఖ్యంగా కొండా సురేఖ గారిని తప్పిస్తారు, నిజంగా మంత్రివర్గం నుంచి తప్పిస్తారు, అనేకమంది ఆరోపణలు చేస్తూ ఉన్నారు. ఎమ్మెల్యేలకు పడడం లేదు, మంత్రికి ఎమ్మెల్యేలకు సఖ్యత లేదు అంటూ, కార్యకర్తలతోని గొడవలు జరుగుతున్నాయి అంటూ అనేక ఆరోపణలు క్రియేట్ చేస్తూ ఉన్నారు. అసలు దీని వెనుక వాస్తవం ఏంది, నిజంగా ఒక పేపర్ రాసుకొచ్చింది, మరి పేపర్లో రాసుకొచ్చింది, అసలు వాస్తవాలు ఏంటి, ఈ అంశాలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. దయచేసి వీడియోను స్కిప్ చేయకుండా చివరి వరకు చూసే ప్రయత్నం చేయండి. ఒకసారి మన టీఎంఆర్ న్యూస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునే ప్రయత్నం చేయండి. ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. అయితే కొండా దంపతులకు ఎదురుగాలి, పార్టీలో ప్రభుత్వంలో వ్యతిరేక పవనాలు అంటే పార్టీలో ప్రభుత్వంలో, ఇటు కాంగ్రెస్ ప్రభుత్వంలో పార్టీలో వ్యతిరేక పవనాలను ఇస్తున్నాయట. వరుసగా ముడుతున్న రాజకీయ వివాదాలు, ఎమ్మెల్యేలతోనూ కొనసాగుతున్న విభేదాలు, మిగతా నియోజకవర్గాల్లో పర్యటనలకు దూరం, సురేఖకు మంత్రి పదవి గండం అంటూ పార్టీలో జోరుగా చర్చ. తాజాగా కొండా మురళికి ఎస్కాట్ ఇవ్వడంతో పోలీసులకు చిక్కులు. ఈయనకు కొండా మురళి గారికి ఎస్కాట్ ఇచ్చిరట, దాంతో చిక్కులు వచ్చినట్ట. ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. అయితే పార్టీలో ప్రభుత్వంలో కొండా మురళి మంత్రి సురేఖ దంపతులకు ప్రాధాన్యత తగ్గుతుందా? పార్టీలో ఆశించిన స్థాయి కీలక పదవులు దక్కపోవడంతో ప్రభుత్వంతో కొండా సురేఖ లాంటి సీనియర్కు ప్రాధాన్యత తగ్గించే పరిణామాలు చోటు చేసుకుంటాయా అంటే అనే చర్చ ఇప్పుడు వరంగల్ జిల్లాలో రాజకీయంలో జోరుగా సాగుతుంది. కొండా మురళి, కొండా సురేఖలకు తరచూ ఏదో ఒక వివాదంలో నానుతుండడంతో కాంగ్రెస్ పార్టీ పెద్దల నుంచి హైకమాండ్కు ఆ మేరకు రిపోర్టులు చేసినట్టు తెలుస్తుంది. అయితే కొంతమంది అనుచరులు కొండా దంపతుల పేరు వాడుతూ హల్చల్ చేస్తుండడంతో వారి ప్రతిష్ట మసకబారుతోందన్న వాదాన్ని వినిపిస్తోంది. ఈ క్రమంలో ఇటీవల కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలను ఉటంకిస్తూ అధిష్టానం పెద్దల నోటీసులో పెట్టినట్టు సమాచారం. దిశ వరంగల్ బ్యూరో దీనికి సంబంధించిన వార్త. పూర్తిగా పార్టీలో ప్రభుత్వంలో వ్యతిరేకత పవనాలు, వరుసగా చుట్టుముడుతున్న రాజకీయ వివాదాలు, ఎమ్మెల్యేలతోనూ కొనసాగుతున్న విభేదాలు, మిగతా నియోజకవర్గాల్లో పర్యటనకు దూరం, సురేఖకు మంత్రి పదవి గండం అంటూ ఒక ప్రచారం అయితే పెద్ద ఎత్తున ఒక ప్రచారం అయితే చేస్తూ ఉన్నారు. ఈ మధ్యకాలంలో మనం చూసినాం, నిజంగా మీనాక్షి నటరాజన్ దగ్గర కూడా ఈ కొండా సురేఖ వివాదం అనేది తెరపైకి వచ్చినట్టుగా కనబడతా ఉన్నది. అలాగే గతంలో కూడా కొన్ని వ్యాఖ్యలు దుమారంగా లేపినట్టు కనబడతా ఉన్నది. నిజంగా ఇవన్నీ బీసీలకేనా? నిజంగా ఒకప్పటి వరంగల్ తూర్పులో ఒక ఫైర్ బ్రాండ్గా వెలిగిన కొండా మురళి, కొండా సురేఖ గారికి మరి ఎందుకు ఇంత బ్యాన్యం తెచ్చే కార్యక్రమం చేస్తున్నారు? బీసీల పైన ఇలాంటి కుట్రలకు తెరలేపేది ఎవరు? ఒకసారి నా వాక్యలో నేను ఒక లైన్ రాసుకున్నా, అది మీకు చెప్పే ప్రయత్నం చేస్తా. అసలు వాస్తవాలు ఏంటి, నిజంగా అందులో ఉన్న వాక్యాలు ఏంటి, ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. అయితే నేను కొన్ని వాక్యాలు రాశాను. అంటే కొండా సురేఖ అంటే మామూలుగా ఇప్పుడు మంత్రి పదవి ఇప్పుడు వచ్చింది కావచ్చు, కానీ చాలా రోజులుగా ప్రజల కోసం పదవి ఉన్నా లేకున్నా కానీ కేసీఆర్ ప్రభుత్వంలో అప్పుడున్నా కానీ కేసీఆర్ ప్రభుత్వంలోకి వెళ్ళి నిజంగా వీళ్ళను కేర్ చేయకుండా మంత్రి పదవి ఇవ్వకుండా, మంత్రి పదవి కాదు వీళ్ళని కేర్ చేయకుండా పక్కగిట్టిన రోజులలో కూడా ప్రజలకు అనునిత్యం అండదండలుగా ఉన్నారు. కానీ మరి కొండా సురేఖ పైన ఇలాంటి దుష్ప్రచారం ఎందుకు చేస్తూ ఉన్నారు, మురళి పైన, కొండా మురళి గారి పైన ఎందుకు ఇలాంటి దుష్ప్రచారాలు చేస్తూ ఉన్నారు అనేది ఒకసారి క్లియర్గా మనం అర్థం చేసుకోవాల్సిన పరిస్థితిని, బీసీల పైన ఎలాంటి కుట్రలు జరుగుతున్నాయి ఏం కథ అన్నది మనం కూడా తెలుసుకోవాల్సిన పరిస్థితి. ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. అణగారిన వర్గాల ఆశాజ్యోతి, బడుగు బలహీన వర్గాల భరోసా, ఓరుగల్లు ప్రాంతంలో అన్ని వర్గాలకు అనునిత్యం అండగా ఉండే నాయకుడు కొండా మురళి గారు. మనకు అందరికీ తెలిసిన విషయమే. నిత్యం పేదల కోసం, కడు బీదల కోసం ఆయన అహర్నిశలు పోరాటం చేస్తాడు, మనకు తెలిసిన విషయమే. నక్సలైట్లు పోలీసుల మధ్య ఘర్షణ పూరిత వాతావరణాన్ని తగ్గించేందుకు ప్రాణాలు కూడా లెక్క చేయకుండా అలుపెరగని కృషి చేసిన నేత కొండా మురళిన. దొరతనం పటేల్తనం ప్రజలకు ఒక శాపంగా మారిందని, అందుకే పటేల్ పట్వారి వ్యవస్థను పూర్తిగా రద్దు చేశారని ప్రాణాలకు ఎదురొడ్డి మరీ పోరాడిన ధీరుడు కొండా మురళి అన్న. ఆయన వ్యక్తిగత అంటే ఆయన గొప్పతనం గురించి కూడా మనం తెలుసుకోవాలి. మరి ఎందుకు ఇలాంటి కుట్రలు జరుగుతున్నాయి అనేది మీరు అర్థం చేసుకోవాలి. ఆఖరికి తన పేరులో కూడా పటేల్ రావు అనే పేరును పరిత్యాగం చేసిన గొప్ప నాయకుడు ఇప్పటి రాజకీయ వ్యవస్థలో ఎవరైనా ఉన్నారంటే అది కొండా మురళి గారే, మనందరికీ తెలిసిన విషయమే. అయితే పోలీసులు ప్లస్ నక్సలైట్లు సంఘర్షణలో ఆయనపై నక్సలైట్లు కూడా ఫైరింగ్ చేశారు. ఆ కాల్పుల్లో ఎదుర్కొంటూ తన శరీరంపై మొత్తం బుల్లెట్ల గాయాల పాలైన మొక్కవోని సంకల్పంతో తన ఎంచుకున్న లక్ష్యం కోసం పేద ప్రజలకు న్యాయం చేయాలన్న సిద్ధాంతం ముందుకు వెళ్తున్న మహానాయకుడు కొండా మురళి అన్న. అయితే ఆయనకు గన్మెన్లు ఉండడం అనేది ఈరోజు పెద్ద విషయం కాదు, దశాబ్దాలుగా కొనసాగుతున్న వ్యవహారం అది. అంటే ఎస్కాట్ ఇచ్చారని చెప్తున్నాడు కదా, అది పెద్ద విషయం కాదు. ఎందుకంటే బుల్లెట్ల వర్షం గురిసే కానీ ప్రాణాలు లెక్క చేయకుండా పేద ప్రజల కోసం కొట్లాడడానికి ఈ గన్మెన్లు ఇచ్చడం అనేది, ఎస్కాట్ ఇచ్చడం అనేది పెద్ద విషయం కాదు.
ఆ విషయం కూడా రోజు రాజకీయం చేయడం వారికి కుర్చీగా బుద్ధికి నిలవెత్తుగా నిదర్శనం. దీన్ని కూడా రాజకీయం చేసే ప్రయత్నం చేస్తున్నారు. 1993 నుంచి ఆయనకు గన్మెన్లు ఉన్నారు. సుమారు 25 సంవత్సరాల నుంచి ఆయన గన్మెన్ల నుండి సేవలు పొందుతున్నారు. ఇప్పుడు గన్మెన్లు ఏం పెద్ద కొత్త కాదు. 1993 నుంచే దాదాపుగా ఆయన గన్మెన్లను మెయింటైన్ చేస్తున్నట్టుగా తెలుస్తూ ఉన్నది. అయితే కొన్ని సందర్భాల్లో గత పాలకులు ఆయన గన్మెన్లు తీసేసి ఆయన ప్రాణాలకు హామీ తలపెట్టాలని చూసిందన్న విషయం తెలిసిందే. అంటే కొన్ని సందర్భాలలో కూడా గవర్నమెంట్ అంటే ఆయన ప్రాణహాని ఉంది కాబట్టి గన్మెన్లు పెట్టుకుంటాడు. దాన్ని కూడా రాజకీయం చేసి నిజంగా పెద్ద ఎత్తున ఒక రాజకీయం కోసం వాడుకోవాలని కుట్ర జరుగుతూ ఉన్నట్టుగా మనకు తెలుస్తూ ఉన్నది. అదే సమయంలో మురళన్న న్యాయస్థానాలను ఆశ్రయించి ఆయనకు గన్మెన్లు ఇవ్వాలని కోర్టు ప్రభుత్వాన్ని ఆదేశించిన పరిస్థితి ఉంది. అంటే గన్మెన్లు తీసేస్తే కూడా దాదాపుగా కోర్టు ప్రభుత్వాన్ని ఆశ్రయించి ఈ గన్మెన్లు తీసుకొచ్చుకున్న పరిస్థితి ఉంది. ఎందుకంటే ఆయన ప్రాణాలకు థ్రెట్ ఉన్నది కాబట్టి ఆ గన్మెన్లు పెట్టుకుంటున్నాం. ఇదేం పెద్ద రాజకీయం చేయాల్సిన అవసరం లేదు. కానీ ఎందుకు రాజకీయం చేస్తున్నది ప్రజలు ఆలోచించుకోవాలి. అప్పటికి వరంగల్ గడ్డ మీద పెద్ద మాస్ లీడర్ అంటే అందరికీ దాదాపు కొండా మురళినే గుర్తుకొస్తారు. ఎందుకు మరి ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఈయన పేరుని ఎందుకు తగ్గించే ప్రయత్నం చేస్తున్నారు, ప్రజలకు దూరం చేసే ప్రయత్నం ఎందుకు జరుగుతున్నదంటే ఒకసారి ఉమ్మడి వరంగల్ జిల్లా వాళ్ళు ఆలోచించుకోవాలి. ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఏ ప్రాంతానికి వెళ్ళినా కనీసం 1000 నుంచి 1500 మంది స్వచ్ఛందంగా ఆయన అభిమానులు ఆయన్ను చూసేందుకు వస్తారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఎక్కడికైనా కానీ దాదాపు నేను చెప్తున్నా మాస్ లీడర్ ఆయన కొండా మురళి అనే వ్యక్తి, ఒక మాస్ లీడర్. కొండా దంపతులు అంటే ఒక డైనమిక్, నిజంగా ఒక ఫైర్ బ్రాండ్ లెక్క వెలిగిన వాళ్ళు మాస్ లీడర్స్ వాళ్ళు. అటువంటి సందర్భాల్లో ఇట్లాంటి ఆయన వరంగల్ ఒక ప్రదర్శనకు వెళ్తే జనం భారీ స్థాయిలో తరలి వచ్చారు, అందరికీ తెలిసిన విషయమే. ఆ సందర్భంలో అక్కడ ల్యాండ్ ఆర్డర్ సమస్య రాకుండా ఉండాలని స్థానిక పోలీసులు ఆయన ఎస్కార్ట్ ఏర్పాటు చేశారు. అక్కడ వెళ్తే అభిమానులు పెద్ద సంఖ్యలో హాజరవడంతో ఎస్కార్ట్ ఏర్పాటు చేసిరట. అంటే అంత మాస్ లీడర్ను ఎందుకు ఇంత చిన్నగా చేసి చూపెట్టే ప్రయత్నం చేస్తున్నారు, ఎందుకు తగ్గించే ప్రయత్నం చేస్తున్నారు? దాన్ని అగ్రకులాల సోషల్ మీడియా మెతబారి నాయకులు చెప్పుకునే పెద్దలు ఇష్యూ చేయడం బీసీలపై కుట్రగానే భావించాలి. ఇది కొండా సురేఖ, కొండా మురళి గారి నిజంగా ఈ గొప్పతనాన్ని ఓర్చుకోలేక వీళ్ళ క్రేజ్ను తగ్గించే ప్రయత్నం చేస్తున్నారు. అంటే వీళ్ళ క్రేజ్ను వాళ్ళు చూడలేక వాళ్ళకు నిజంగా యాసిడిటీ, గ్యాస్ ట్రబుల్ అంటాం కదా, ఆ గ్యాస్ ట్రబుల్, యాసిడిటీ మొదలైనవి అగ్రకులాలలో. ఏంది ఇలా పెత్తనం ఏంది, వరంగల్ జిల్లాలో ఇలా పెద్దరికం ఏంది అన్నట్టుగా నిజంగా మంత్రి పదవి ఇచ్చారు కానీ వీళ్ళను తగ్గించే ప్రయత్నం చేస్తున్నారు. అంటే ప్రజల ద్వారా వీళ్ళకి వ్యతిరేకత పెరిగిందనే నిరూపించే ప్రయత్నం చేసే దిశగా ముందుకు కుట్రలు కొనసాగుతా ఉన్నాయి. ఇక మరి నిత్యం రంగారెడ్డి, వికారాబాద్ జిల్లాలో మరి మన సీఎం రేవంత్ రెడ్డి గారు తమ్ముళ్ళు తిరుపతి రెడ్డి, కొడంగల్ రెడ్డికి ఏ విధంగా పోలీసులు, కలెక్టర్లు పెద్ద ఎత్తున ఎస్కార్ట్కు ఎందుకు ఇస్తున్నారు? ఇది ఒక విషయం గమనించుకోవాలి. ఇప్పుడు మనం బీసీలం కాబట్టి మనకి ఎస్కార్ట్ ఇస్తేనే పెద్ద ఎత్తున దీన్ని చర్చ చేసే ప్రయత్నం చేస్తున్నారు కదా. కొండలరెడ్డి కానీ ఇంకా వాళ్ళ తమ్ములు కొండలరెడ్డి, తిరుపతి రెడ్డి, మరి వీళ్ళు నిజంగా ఎస్కార్ట్ ఎందుకు ఇస్తున్నారు? వీళ్ళు ఏం చేశారు? ముఖ్యమంత్రి గారు తమ్ముడు అయితే ఏ పదవి లేకున్నా కానీ ఎందుకు ఎస్కార్ట్ ఇస్తున్నారు? అగ్రకులాల కుట్ర కాదా మరి ఇది? దీని ఏ విధంగా చూడొచ్చు? ఇక ఈ విషయంపై స్వయంగా సీఎం గారు సమాధానం చెప్పగలరా? నిజంగా ముఖ్యమంత్రి సమాధానం చెప్తారు దీనిపై? చెప్పలేడు. ఎందుకంటే మన బీసీలో మనం ఎదుగుతూ ఉంటే వీళ్ళు ఓరలేరు. అట్లా బీసీలు కార్లో తిరిగినా ఓరలేరు, బీసీలు హెలికాప్టర్లో తిరిగినా ఓరలేరు. గతంలో మనం చూసినాం తీన్మర్మలను ఒకసారి హెలికాప్టర్ ఏదో వరంగల్ సభకు వచ్చినందుకు తీన్మర్మలను హెలికాప్టర్ ఏదో కొన్నట్టు, హెలికాప్టర్లో తిరగాలంటే పెద్ద కోట్లు ఖర్చు పెట్టి వచ్చినట్టు వీళ్ళు మరి నిజంగా ప్రజల సొమ్ముతోని ఇష్టానుసారంగా వీళ్ళు తిరగచ్చు, మంత్రులు వీళ్ళు తిరగచ్చు. కానీ తీన్మర్మలను తిరిగేసరికి ఓర్చుకోలేకపోయారు. అంటే మన బీసీలు, ముఖ్యంగా బీసీలు ఎక్కడ ఉండాలో అక్కడ ఉండాలి. మీరు ఓట్లేసే యంత్రాలనే నిరూపించుకునే ప్రయత్నం, అంటే మీరు ఓట్లేసే యంత్రాలుగానే పనిచేయాలి, మేము చెప్పినట్టు బానిసలుగా పనిచేయాలి మా కింద అన్నట్టుగా చూసే ప్రయత్నం చేస్తున్నారు వీళ్ళు. వాళ్ళందరికీ పోలీసులు ఎస్కార్ట్ ఇస్తున్నప్పుడు అక్కడి పోలీసులు ఎటువంటి మెమోలు జారీ చేయనప్పుడు కేవలం కొండా మురళి అన్నకు ఎస్కార్ట్ ఇచ్చారని మెమో జారీ చేస్తున్నారంటే ఏమనుకోవాలి? అంటే అంటే విషయం ఏంటంటే ఇక్కడ కొండా మురళి గారికి ఎస్కార్ట్ ఇస్తేనే మెమోలు జారీ చేస్తే మరి ఇప్పుడు వీళ్ళు సీఎం రేవంత్ రెడ్డి గారి అన్నలు వీళ్ళు ఉన్నారు కదా, తిరుపతి రెడ్డి, కొండలరెడ్డి వీళ్ళు ఉన్నారు కదా, మరి వీళ్ళకి ఎందుకు ఎస్కార్ట్ ఇస్తే ఎందుకు ఇస్తున్నారు? వీళ్ళు ప్రభుత్వంలో మీటింగ్ జరిగితే వీళ్ళకి ఏ స్థాయి అని నిజంగా మంత్రులతో కూర్చుండబెట్టిన వీళ్ళతో మంత్రులతో కూర్చుండబెట్టి మరి చర్చ జరుపుతున్నారు. ఏ స్థాయి వీళ్ళది? ఎమ్మెల్యేలా, ఎంపీలా? మరి ఏ స్థాయిలో వచ్చి కూర్చుంటున్నారు అక్కడ? ఎవరైనా అడిగిరా? మరి అడిగారు. అది అగ్రకులాలు కాబట్టి వాళ్ళని అడిగే ప్రసక్తి ఉండదు, అడిగారు కూడా. అది మనం ఒక్కసారి అర్థం చేసుకోవాల్సిన పరిస్థితి. అంటే మన బీసీలు ఒక జిల్లాను శాసించే స్థాయికి ఎదిగినప్పుడు ఎలాంటి కుట్రలు జరుగుతాయి అనేది క్లియర్గా అర్థమవుతున్నది ఈ విషయంతో, ఈ సంఘటనతో. ఇక రెడ్డి రాజ్యమా కాంగ్రెస్ ప్రభుత్వమా అంటే అగ్రకులాల రాజ్యం అనుకోవాలంటే అగ్రకులాల రాజ్యమే అనుకోవాలి. ఇది రెడ్డి రాజ్యం కాదు, కాంగ్రెస్ ప్రభుత్వం కాదు. కాంగ్రెస్ ప్రభుత్వం అంటేనే రెడ్డి రాజ్యం అయిపోయింది. ఇక బీఆర్ఎస్ ప్రభుత్వంలో మనకు తెలియని విషయం కాదు పెద్దగా, అది కూడా అగ్రకులాల రాజ్యమే. ఈ రెండు అగ్రకులాల రాజ్యాలు అయినప్పుడు అగ్రకులాల రాజ్యమే ఏలుతుంది. ఇప్పుడు ఒకవేళ వరంగల్లో పోలీసులు కొండా మురళి అన్నకి ఎస్కార్ట్ ఇచ్చిన వారు మెమో ఇచ్చారంటే వేరే ప్రాంతాల్లో ఉన్న
వాళ్ళకు ఎట్లా చూడొచ్చు అనేది ఒకసారి అర్థం చేసుకోరి. ఇక్కడ తెలంగాణలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం ఒక బీసీ బిడ్డ కొండా సురేఖ, బీసీ నాయకుడు కొండా మురళి అన్న పోలీసులు చిన్నపాటి రక్షణ ఏర్పాటు చేస్తే దాన్ని సహించలేకపోతున్నారు ఈ రెడ్డి రాజకీయ నాయకులు, వారి చెంచా నాయకులు. మళ్ళీ ఆ చెంచా లెవెల్ అందులో కూడా మనలో కొందరు ఉంటారు. అంటే ఒక వరంగల్ బిడ్డ అయినా, వరంగల్లో నిజంగా ఒక మాస్ లీడర్గా పేరు ఉంది కొండా మురళి గారికి ఎస్కాట్ ఇస్తే ఎందుకు ఓర్వలేకపోతున్నారు మరి? అది ఒకసారి అర్థం చేసుకోవాలి. అంటే నిజంగా వాళ్ళు చేస్తే సంసారం, మనం చేస్తే వ్యభిచారం అవుతుందా? నిజంగా ఎందుకు మనం ఎదగడం ఎందుకు ఇష్టం లేదు మరి? నిజంగా బీసీల పక్షాన ఒక మాస్ లీడర్గా ఎదిగిన ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా ఒక మాస్ లీడర్గా పేరు ఉందిన కొండా మురళి, కొండా సురేఖ గారి దంపతులమైన ఎందుకు ఇంత కుట్ర చేస్తున్నారు? పాపకైతే ఆమెకు నిజంగా వాస్తవానికి మంత్రి పదవి ఇచ్చారు, కానీ ఆమెకు మాట్లాడడం ఎట్లా తెలియదు. క్లియర్గా చెప్పాలంటే అంత అమాయకురాలు. మనం చూస్తా ఉన్నాం అక్కడక్కడ కెమెరాలు పెట్టి వీడియోలు తీసేది తెలియదు, పాపం ఆమెకి ఏమి తెలియదు. అలాంటి అమాయకత్వం నిత్యం ప్రజల కోసం, పేద ప్రజల కోసం పనిచేసే నాయకురాలను ఎందుకు బ్లేమ్ చేసే ప్రయత్నం చేస్తున్నారు? కావాలని బీసీ బిడ్డలైన కొండా మురళి అన్న కొండా సురేఖ మీద ఉద్దేశపూర్వకంగానే చేస్తున్నది. ఇది 100% ఉద్దేశపూర్వకంగానే. అసలు సిసలైన కాంగ్రెస్ కార్యకర్తల కొండా మురళి అన్న మీద టీడీపీ నుంచి వలస వచ్చిన నాయకులు కాంగ్రెస్ పాలన ఉండి ఈరోజు దాడి చేస్తూ సహించేది లేదని చూస్తూ ఉన్నారు. వాళ్ళ కార్యకర్తలు కూడా అంటా ఉన్నారు. అయితే విషయం ఏంటంటే, సరే కొండా మురళి ప్రాధాన్యతను తగ్గించే ప్రయత్నం చేస్తున్నారు. ఎందుకు తగ్గిస్తున్నారంటే టీడీపీలోకి వచ్చిన వలసవాదులను, ఇది ముఖ్యంగా చెప్పాలంటే ఒక అంశం తీసుకుంటే నిజంగా రేవంత్ రెడ్డి కుట్ర అని చెప్పుకోవచ్చు. అంటే రేవంత్ రెడ్డి టీడీపీలోకి వచ్చింది కాబట్టి తన టీడీపీ క్యాడర్ని, ఓల్డ్ టీడీపీ క్యాడర్ని ఈ కాంగ్రెస్లో బలపరిచే విధంగా ముందుకు వెళ్తున్నట్టుగా కనబడతా ఉన్నది. మనం చూసుకుంటా ఉంటే జీవన్ రెడ్డి గారిని కూడా తప్పించే ప్రయత్నం చేశారు సీనియర్ నాయకులు. కాంగ్రెస్లో సీనియర్ నాయకులు అందరికీ ప్రాధాన్యత లేకుండా పోతుంది. ఇటు విహెచ్ హనుమంతరావు మరొక ఆయన. ఈ మధ్యలో మనం చూస్తూ ఉన్నాం కాంగ్రెస్లో సీనియర్గా పనిచేసిన బీర్లా ఐలాపైన కూడా నిజంగా ఆయన పేరు అనేక మంది కుట్రలు చేస్తూ ఉన్నారు. ఎందుకు బీసీ వర్గాలపైన ఎందుకు ఈ కుట్రలు జరుగుతున్నాయంటే, తెలంగాణలో బీసీ వాదం బలపడుతున్న నేపథ్యంలో నిజంగా బీసీలలో బలమైన నాయకులు ఎవరైతే ఉంటారో వాళ్ళను ఈ క్యాడర్ మంచి వాళ్ళు కాదు, నిజంగా క్యాడర్తోని మంచి వాళ్ళు కాదని నిరూపించే ప్రయత్నం ఈ అగ్రకులాల కుట్రలు ద్వారానే ఇది జరుగుతూ ఉన్నట్టుగా తెలుస్తూ ఉంది. దయచేసి మిత్రులారా, ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా ఈ వీడియో చూసిన మిత్రులు ఎవరైతే ఉంటారో కొండా సురేఖ మురళి గారి గురించి, ఈ మాస్ లీడర్ల గురించి నేను ప్రత్యేకించి మీకు చెప్పాల్సిన అవసరం లేదు. ఏదేమైనప్పటికీ ఈ కుట్రలని తెగిస్తూ మన నాయకులు కాపాడుకోవాల్సిన అవసరం ఉన్నది. ఎందుకంటే సమాజానికి ఒక మాస్ లీడర్గా పరిచయమైన వ్యక్తులపై ఇలాంటి ప్రచారాలు చేస్తూ ఉంటే నిజంగా మనలాంటి వారు సామాన్యుడు నిజంగా ఒక బీసీ వర్గాల నుంచి, ఒక ఎస్సీ వర్గాల నుంచి, ఒక బహుజన వర్గాల నుంచి నిజంగా ఒక నాయకుడిగా ఎదగాలంటే నిజంగా ఈ అగ్రకులాల కుట్రల్లో ఎదగనిస్తారా? వీళ్ళు ఎలాంటి కుట్రలు ఉంటాయి ఒకసారి అర్థం చేసుకోవాలి. దయచేసి మిత్రులారా, ఈ వీడియోని ఎక్కువ మందికి షేర్ చేసే ప్రయత్నం చేయండి, లైక్ చేయండి, మన టీఎంఆర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.